హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాము. కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు, కొంత జీలకర్ర, కొన్ని మెంతులు అన్నీ ఫ్రై చేసుకొని వేయించుకొని ఉసిరికాయలు బాగా ఇట్లా కడిగి పెట్టుకొని బాగా ఇవి కూడా ఫ్రై చేసుకొని గింజలన్నీ తీసేసి వాటన్నీ గ్రైండ్ చేసేసుకొని చీకటి ఉన్నాం కదా దానికి తర్వాత పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్, కొంచెం తగినంత కూర ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం ఆవాలు, కొంచెం ముద్దపప్పు, జీలకర్ర వేసి కొంచెం గ్రైండ్ చేసాం కదా, మళ్ళీ దీంట్లో కూడా కొంచెం జీలకర్ర వేస్తే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇంగువ 4 మండలు కరివేపాకు, కొన్ని తెల్లగాయ రెబ్బలు అన్నీ వేసేసుకొని ఇట్లా ఫ్రై అయిపోయినాక అంతా ఎగాక స్టవ్ బంద్ చేసుకొని దాంట్లో ఈ పచ్చడి వేసేసుకోవాలి. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది, ఉసిరికాయ ఫ్లేవర్ ఉంటుంది. దీంట్లో మనం పులుపు కావాలంటే 2 నిమ్మకాయలు రసం బట్టి నిమ్మకాయలు పిండుకోవచ్చు, లేదా మిరపకాయలతో పాటు చింతపండు తేమకుండా కొంచెం వేసి దాంతో నాడించుకోవచ్చు. పులుపు నిమ్మకాయలు లేని వాళ్ళు నిమ్మకాయ అంటే కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే ఇంకొక రోజు జారుగా వస్తుంది. ఇట్లా గట్టిగా లేకుండా నిమ్మకాయ రసం పిండితే సరిపోతుంది. బాగా టేస్టీగా బాగుంటుంది. చూడండి. హాయ్ అండి.